దేశంలో మహిళల పట్ల ఎందుకు ఎక్కువ దాడులు జరుగుతాయంటే వల్నరబుల్ సెక్షన్స్ కిందన వాళ్ళని ట్రీట్ చేయడం, అంటే వాళ్ళు ప్రతిఘటించలేరు అన్నటువంటి పొగరు, అహంకారం, పురుషాహంకారంతో వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అట్లాగే వ్యవస్థల్లో కూడా ఇప్పుడు ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. ఏంటయ్యా అంటే భారతదేశాన్ని వీకెన్ చేయాలంటే రైతుల పేరుతో హింసాకాండ చేయటం, అలాగే ఖలిస్తాన్ పేరుతో హింసాకాండ చేయటం, ఇలాంటి హింసాకాండని మీడియా ద్వారా సపోర్ట్ చేయడం, సమర్థించడం, ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. రెండవ వైపు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రైళ్లని కూల్చడం అన్నటువంటిది అందులో నెంబర్ 1. రైళ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి వస్తువు పెట్టి వాటిని దారి తప్పేలా చేసి ఈ 2 నెలల కాలంలో 28 సంఘటనలలో ఇలాంటి ప్రయత్నం జరిగితే 4 రైలు యాక్సిడెంట్ జరిగినాయి. మిగతా వాటిట్లలో కాపాడబడ్డాయి రైళ్ళు. అంటే అంత పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. రైళ్లలో పెద్ద ఎత్తున ప్రాణాలు తీసి ఒకటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, రెండవది ప్రజలలో ఒక అసహనాన్ని తీసుకొచ్చి మోడీ సర్కార్ మీదకి గొడవకి తీసుకెళ్ళడం, అత్యాచారాలు ఎక్కడెక్కడో ఎవడో ఒక వెధవ చేస్తాడు, ఆ అత్యాచారం మీద ప్రజలందరినీ రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించడం అన్నటువంటి ఎత్తుగడలో భాగంగా హింసాకాండకి లైక్ స్టూడెంట్ ఉద్యమం పేరుతో బంగ్లాదేశ్లో ఎట్లయితే ప్రభుత్వాల్ని మార్చారో, తమ శత్రువు అయినటువంటి హిందువుల్ని కూల్చారో అట్లాంటి ఎత్తుగడ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు.